గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేరస్తు రాజుకి ఏమైనా తెలిసిందా? పూర్తిగా తెలుసు. ఎవరు ఎవరు అంటారు? విమాన ప్రమాదంలో నుంచి బతికి బయటపడ్డవాళ్ళు. అందులో ముఖ్యుడు ఒక సైంటిస్ట్. కాదు, వాడు సైంటిస్ట్ కాదు, నరరూప రాక్షసుడు, విజ్ఞానాన్ని వినాశనానికి ఉపయోగించిన కిరాతకుడు, నా ఇంట్లో నా ఆత్మబంధువుల్ని పట్టణ పెట్టుకున్న హంతకుడు. చెప్పండి మిస్టర్ ఆగ్లి, వాడు ఎవడో చెప్పండి. వెంటనే పట్టి ఉరికంబానికి కిద్దాం. చెప్పండి. అవును, మీ సుందరం సైన్స్ పిచ్చిలో పడి తన సర్వస్వాన్ని మరచి దుష్టులైన సుదర్శన ముఠాతో చేతులు కలిపాడు. వాళ్ల ధనానికి దాసుడి, చెయ్యరాని ఘోరాలు నేరాలు ఎన్నో చేశాడు. అమెరికా ప్రయాణం సాగుతూ ఒక మారణాయుధం తెస్తూ విమానాన్ని విధ్వంసం చేశాడు. అది చూచి తనని గుర్తించారని మీ ఆప్తుల్ని హత్య చేసి మీకు మీ ఉద్యోగ ధర్మానికి తీరని ఎంత ఘోరం చేశావు, ఎంత పాపాన్ని కొడిగెట్టావురా. నాన్న నాన్న, బ్రతికుండగానే చంపుతావా సుందరం? నా పరువు ప్రతిష్టల్ని వంశ మర్యాదల్ని సర్వనాశనం చేస్తావా? నేను సుందరాన్ని కదరానా? నందన్ రావుని మీ పెదబాబుని అన్నా, మీ పెదబాబు. నేను నాన్న. బాబా, నాన్న బాబు, నాన్న బాబు, నాన్న. ఎంత వడబయ్యావు బాబు. ఇంతకాలం నా కళ్ళ ముందే మెసులుతూ ఎందుకు రహస్యంగా దాగున్నా? నాతో నిజం ఎందుకు చెప్పలేదు? నేను ఏం పాపం చేశాను? నాన్న, పరిశోధనలో పేరు తెచ్చుకుని ప్రభుత్వ దృష్టిలో తండ్రి వాడిని అనిపించుకుని నీ ఎదుట నిలబడాలనుకున్నాను నాన్న. కానీ నా కృషి, నా దీక్ష, నా శ్రమ ఆఖరికి తమ్ముడిని నేరస్తుడిగా నిలబడితే ఎరుకోలేదు నాన్న. వంశ గౌరవాన్ని, నీ ప్రతిష్టను నాశనం చేస్తుంది అనుకోలేదు నాన్న. బాధపడకు బాబు, బాధపడకు. ధర్మ నిర్వహణలో తండ్రిని మించిన బిడ్డ అనిపించుకో. మార్చిపోతుందనుకున్న మన వంశ మర్యాదను కాపాడు. నేర పరిశోధనలో మమకారాలకు చోటివ్వకు బాబు. నువ్వు పూర్తి విజయాన్ని సాధించే వరకు మన బాంధవ్యాన్ని బయటపెట్టుకో. అలాగే నాన్న. హలో, కాంతం, నేనే మాట్లాడు. సుందరం ఉన్నాడా? ఏడా?
ఏ కోపం వచ్చిందా? పాపం, ఇంత పెద్ద సిఐడి గారు క్షణంలో ఎంత కంగారు పడిపోయారు. అలా ఉన్నారే? నాకే బాగానే ఉన్నానే. బాగుండడం అంటే బలవంతా నవ్వడం కాదు. అదిగో ఆ నవ్వులోని తెలుస్తోంది. ఎందుకు అలా ఉన్నారు? అబ్బే ఏం లేదన్నానుగా. నా మనస్సు ఇంత బాగున్నప్పుడు మీ మనస్సు ఎందుకు బాలేదు? మన ఇద్దరి మధ్య పొత్తు కుదరదని చెప్పడమేనా ఇది? అది కాదు మాధవి. మరి కారణం ఏమిటి? ఏమీ లేదు. దయచేసి నన్ను ఒంటరిగా వదిలే. ముందు టిఫిన్ తీసుకోండి. మాధవి నీకే చెప్పేది, నన్ను విసిగించకు. నన్ను విడిచిపెట్టాడు. టిఫిన్ తీసుకోమంటుంటే వద్దంటుంటే తీసుకోమండి. తీసుకోండి, నా మాట వినండి. ఎదుటి వారి హృదయాల్ని అర్థం చేసుకుని అద్దం లాంటి మనసు ఉండాలమ్మా. ఒకరి వినోదం కోసం మరొకరిని విసిగించడం మంచిది కాదమ్మా. ఇప్పుడు నేను మాత్రం ఏమన్నాను అన్నా? అవును నాయన, అమ్మాయి ఆవేశంలో రహస్యం బయట పెట్టింది. మాధవి నా బిడ్డ. అంతరాల్లో అగ్నిగుండాలున్నా ఇంతకాలం దాచగలిగాం. అలాగే నీ మనసులో ఏం బాధ పట్టం ఎవరికి? అవునా, తప్పు నాదే. కాదండి, నేనే పొరపడబడ్డానేమో. పర్వాలేదు, ఇప్పటికైనా తెలుసుకున్నారు. సంతోషం. పట్టకుండానే చూచావా బుగ్గలు ఎలా ఇరుపిక్కాయో? ఇదొకటే తక్కువ. అయితే కానీ హౌ స్వీట్ అండ్ మెలోడియస్. ఎక్కడికి? అలా 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 గంధర్వ లోకానికి. షాయర్ అది. పద. ఎగురుతున్నది యవ్వనము, సొగసులొలికెను జీవనము, కలలు పిలిచే కనులు పలికే కదలే బలపు వాహనము. ఎగురుతున్నది యౌవనము, సొగసులొలికెను జీవనము, కలలు పిలిచే కనులు పలికే కదలి వలపు వాహనము. నగర వీధులు దాటితిమి, గగన వీణలు మీటితిమి. నగర వీధులు దాటితిమి, గగన వీణలు మీటితిమి. సగము నీవై సగము నేనై దిగువగా జతగూడితిమి. ఎగురుతున్నది యౌవనము, సొగసులొలికెను జీవనము, కలలు పిలిచే కనులు పలికే కదలి వలపు వాహనము. మబ్బు తెరలే పానుపులు, మంచు పొగలే జాలువలు. మబ్బు తెరలే పానుపులు,
తడుకులొలికి తరలేని కులుకు జడలో మల్లియలు ఎగురుతున్నది యౌవనము సొగసులొలికి జీవనము కలలులికి కనులు పలికి కదలి వలపు వాహనము ఇంద్రధనువును వంచెదము చందమామను దించెదము ఇంద్రధనువును వంచెదము చందమామను దించెదము ఓహో ఆహో ఎగురుతున్నది యౌవనము సొగసులొలికెను జీవనము కలలు పిలిచి కనులు